సో 'సంధ్య థియేటర్' వివాదం గురించి సినిమాని మించిన మలుపులైతే తిరుగుతుంది. సో దీనికి విపరీతమైన రాజకీయ రంగైతే పులుముకుంది. కాంగ్రెస్ కావచ్చు, నిన్న ఎంఐఎం కావచ్చు. ఎంఐఎం దాన్ని అసెంబ్లీలో తీసుకొచ్చి ఆ పాయింట్‌ని స్పెషల్‌గా మెన్షన్ చేస్తే దానికి రేవంత్ రెడ్డి గారు ఒక 1 అవర్ పాటు అంటే 1 అవర్ పాటు ఆ డిస్కషన్ అయితే కంటిన్యూ అయింది అల్లు అర్జున్ గారి మీద. సో ఇంతకుముందు జరగనిది కాదు. మనకి ఎప్పుడు చూడనిది కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఇలాగా ఒక తొక్కిసలాటలో చనిపోవడం గానీ, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చనిపోవడం గానీ, కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం ఇలాంటివి చాలా విషయాలు మనం చూసాం. ఎప్పుడూ కూడా ఈ రేంజ్‌లో అయితే హైలైట్ అవ్వలేదు ఆ మ్యాటర్. ఈసారి మాత్రం అది ఎందుకో తెలీదు. ఒక లిమిట్‌ని దాటి వెళ్ళిపోయినట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ చనిపోయారు. అది మనం ఎవ్వరం గూడా కాదనలేం. చాలా ఘోరం జరిగింది. సో, ఒక తల్లి చనిపోయింది. ఆ తల్లికి అంటే కూతురికి ఆ తల్లిని చనిపోయింది అని చెప్పలేక తను ఊరు వెళ్ళింది. తిరిగి రాదు అని చెప్పేది చెప్తున్నారు. ఆ పిల్ల మాటలు వింటుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తది. అండ్ ఆ అబ్బాయి ఇంకా హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంతవరకు డిశ్చార్జ్ అవ్వలేదు. సో, ఇలాంటివన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు. అండ్ ఇలాంటివి జరగాలని కూడా ఎవరు కోరుకోరు. కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం మీద అల్లు అర్జున్ అయితే సెంట్రల్ చేసేది టార్గెట్ చేసినట్లుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఈ కేసుని ఒక రకంగా అయితే నడిపించారు. అండ్ ఈ కేస్ అయితే ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా అయితే మారిపోయింది. ఫస్ట్ అయితే అరెస్ట్ అవ్వడం, తర్వాత బెయిల్ రావడం అండ్ పరామర్శకి టాలీవుడ్ ప్రముఖులంతా క్యూ కట్టడం. దాన్ని అల్లు అర్జున్ గారు లోపల ఎక్కడ పెట్టుకోకుండా లాన్‌లో ఒక అంటే ఎగ్జిబిటింగ్ లాగా అందరికీ చూపించుకునేలాగా అక్కడ అందరినీ కలవడం, అక్కడే నవ్వుతూ మాట్లాడడం. దాని తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవ్వడం. దానికి రిప్లై కింద బన్నీ గారి ప్రెస్ మీట్. అండ్ నిన్న ఫైనల్‌గా అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళ దాడి. ఇలా రోజుకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టర్నింగ్ అయితే తిరుగుతుంది. అండ్ దాంతో పాటు పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ అంటే ఒక వీడియో లాగా అంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది ప్రూఫ్‌లతో పాటు పోలీసులు కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారిని డిఫెన్స్‌లో పడేసేలాగా వీడియోలు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఒక మహిళ ప్రాణం పోయింది. ఒక పిల్లాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. చికిత్స తీసుకుంటున్నాడు. ఇది అందరూ బాధపడే సంఘటన. తెలుసో తెలియకో ఇదైతే జరిగింది. జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేం. బట్ డిసెంబర్ 4న అల్లు అర్జున్ గారు ఏదైతే బిహేవ్ చేశారో అది కరెక్ట్ కాదని చెప్పి మనకి చాలా రకాలుగా అయితే వినిపిస్తుంది. అండ్ అలాగని చెప్పి ఈ మొత్తం ఇన్సిడెంట్‌కి అతనే కారణం అని అయితే చెప్పలేం. బట్ అతని ఇన్వాల్వ్‌మెంట్ లేదని కూడా చెప్పలేం. ఎందుకంటే అతని ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అతను చేయడం వల్లే ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే క్రియేట్ అయింది. బట్ అతను కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా జరుగుతదని గానీ ఏవైనా సరే. బట్ ఏదైనా సరే ఒకసారి ఇలాంటి కేసు ఏమైనా జరిగిందంటే ప్రతిసారి కూడా ఇలాంటి రియాక్షన్ అయితే ఉండాలి. ముందు ఇలాంటి రియాక్షన్స్ లేవు. ఎప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఎప్పుడు చూడలేదు. అండ్ ఇలాంటి నేరాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ చాలా దగ్గర కూడా ఫుడ్ పాయిజనింగ్ జరగడం కానీ లేకపోతే ఇప్పుడే మనకు ప్రెజెంట్ కూడా కొన్ని కేసులు అయితే ఉన్నాయి. వాటిని కూడా డైవర్ట్ చేస్తూ ఈ కేసు అయితే వెళ్తుంది. అండ్ సామాన్యులకు కూడా ఇలాంటిదే సేమ్ స్పందన అయితే ఉండాలని చెప్పైతే మనకి అందరూ అనుకుంటుంది. ఒక్క పాయింట్ మాత్రం అల్లు అర్జున్ గారికి అనుకూలంగా ఉంది ఏంటంటే 'పుష్ప 2' అయితే మాత్రం థర్డ్ వీక్‌లో కూడా బీభత్సమైన వసూళ్ళు అయితే మనకి వెళ్తుంది. సో, కానీ ఆ ఆనందాన్ని అయితే మాత్రం బన్నీ గారికి ఆస్వాదించే అవకాశం లేదు. సక్సెస్ మీట్లు కూడా చేసుకోలేరు. సో, పాత్ బ్రేకింగ్ మూవీ వచ్చినా కూడా హీరోకి సెలబ్రేషన్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. బట్ అసలు ఆ విషయమే పూర్తిగా మాయమైపోయింది. అల్లు అర్జున్ గారు కోర్టు కేసులు, ఆరోపణలు, వివరణలు, మీడియా నుంచి వస్తున్న ఒత్తిళ్ళు కావచ్చు, లాయర్లతో చర్చించుకోవడాలు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్‌లో అయితే ఉండిపోయారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే అవసరానికి మించి అయితే మాత్రం టార్గెట్ చేశారు. అండ్ ఇదైతే కళ్ళ ముందైతే కనిపిస్తుంది. అండ్ అసలు ఇంటి మీదకెళ్ళి రాళ్ళ దాడి చేయడం అంటే అది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ టర్న్ అయితే తీసుకున్నట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్‌గా ఇలాంటివి ఎప్పుడు జరిగినా అంటే జేఏసీ వెళ్ళి అక్కడ రాళ్ళ దాడి చేయడం అంటే ఏమైనా కుట్ర ఉందా దీంట్లో అని చెప్పి చాలామందైతే డౌట్ పెడుతున్నారు. ఏం జరిగినా సరే శిక్షించడానికైతే కోర్టులున్నాయి, చట్టాలున్నాయి.
గతంలో ప్రధానమంత్రిని చంపిన వాళ్ళకి కూడా శిక్ష అమలు చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అండ్ అలాంటిది దారుణాలు చాలా జరిగాయి. ఎప్పుడు కూడా జరగలేదని లేదు. బట్ ఈ స్థాయిలో అయితే ఎప్పుడు ప్రొజెక్ట్ అవ్వలేదు. అండ్ అల్లు అర్జున్ని వెనకేసి వస్తున్నామని కాదు, బట్ సామాన్య జనం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతీదీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ దీనికైతే మనకి కోర్ట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. అండ్ టైం డిసైడ్స్ ఏం జరుగుతుంది అనేది. అండ్ దీన్ని బట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, అంటే సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, దానికి కారణం అయితే అల్లు అర్జున్ గారు ఇంటి బయట సెలబ్రిటీస్ అందరినీ కలవడం, అంటే రిలీజ్ అయిన తర్వాత కలవడం అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఏదైనా సరే అందరికీ మంచి జరగాలి. ఏదైనా సరే ఒక డెసిషన్ అయితే కంప్లీట్గా ఈ ఒక్క ఇన్సిడెంట్ జరిగింది దీనికోసం ఇలా చేస్తామని కాదు, నెక్స్ట్ నుంచి ఇలాంటి జరగకుండా ఆపడానికి గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? కమెంట్ అయితే చేయండి.